పూజ అయినంతసేపు ఏ ప్రధాన ఆలయంలో అయినా ఒక ప్రధాన చాలా అనుభవం ఉన్న పూజారి ఉంటే ఎన్నో మంచి విషయాలు మనకు తెలుస్తాయి. ఇందాక మనం శనేశ్వర ఆలయం లోపల ఉన్నప్పుడు భక్తులకు ఎన్నెన్ని మంచి విషయాలంటే ముఖ్యంగా అనుమానాలు పెట్టుకోవద్దు. శని దేవుడు అనగానే మనకు చాలా అనుమానాలు వస్తాయి. ప్రసాదం ఇంటికి తీసుకువెళ్ళొచ్చా, వెనక్కి తిరిగి చూడొచ్చా, అట్లాంటివన్నిటినీ నివృత్తి చేయడానికి ఎంతో అనుభవం ఉండాలి. సుమారు 30 ఏళ్ల పాటు ఈ పూజా కార్యక్రమాలు దైవ కైంకర్యాలు చేయటంలో ఎంతో అనుభవం ఉన్న మనతో పాటు మన ప్రధాన అర్చకులు ఎవరైతే ఇప్పుడు రామ్మోహన్ శర్మ గారు ఉన్నారో వారి తండ్రి గారు జస్ట్ తనకి కాలు బాలేకపోయినా ప్రతి శనివారం భక్తులు ఎక్కువగా వస్తుంటారు కాబట్టి అవసరం పడుతుంది నేను ఉండటమని ఎంతో ఓపిక చేసుకొని వచ్చారు. నమస్తే గురుగారు. గురుగారు 30 ఏళ్ళ అనుభవం ఉంది. ఈ ఆలయంకి నిజంగా చాలా గొప్ప పేరుంది. అది ఈ ఆలయం గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఈ ఆలయం విశేషత అని చెప్పనీకి ఇంత అంత అని కాదమ్మది. ఇది కామధేను కల్పవృక్షం కింద మనం కోరుకున్న కోరికలు ఏ విధంగా నెరవేరుతాయో ఈ స్వామిని దర్శించుకొని సేవించినంత మాత్రం లోపల అటువంటి కోరికలు నెరవేరుతాయమ్మా. ఇది అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఆయన అనుగ్రహం ఉన్నంతసేపు కూడా ఎవరికి ఏమి కాదు. ఆయనను ఏమరిచి ఆయనను విడనాడితే మాత్రం ఆయన ఏం చేయాలో చేస్తాడు, ఎన్ని బాధలు పెట్టాలో అని పెడతాడు. అందుకని ఆయనకు భక్తి శ్రద్ధలతోనే అర్చించుకుంటే ఆయన ఉన్నత స్థానంలోకి చేర్చుకుంటారు ప్రతి మానవుడిని. అతను నమ్ముకోవాలి. నా నమ్ముకున్న లోపలనే అదంతా ఉంటుంది. అంతటి అమ్మకమైనటువంటి శక్తి ఇది. నమ్ముకుండాలి తప్పకుండా. నమ్మకంతోనే పని. మీకు జరిగిన మంచి అంటే ఏం చెప్తారు? చాలా కాలం ఇందులో దేవుని సన్నిధానంలో ఉన్నారు, దేవుని కైంకర్యాలు చేశారు. అమ్మా, నేను ఇక్కడికి రాకముందు చాలా అదో స్థితిలో ఉంటుంది. ఆ పుట్టకు భక్తికరమైనటువంటి పరిస్థితి ఉండేప్పుడు ఏదో శంకర్ భారతి మహారాజు గారు ఆయన అనుగ్రహం వల్ల ఇక్కడ స్వామికి సేవించుకోవడానికి అవకాశం కల్పించను. ఆయన కల్పించుకున్న తర్వాతనే నాకు అనుకున్నవి నెరవేరినాయి. ఈ స్వామి అనుగ్రహంతోనే అమ్మాయి పెళ్లి చేసినాను, అబ్బాయి పెళ్లి చేసినాను, మళ్ళీ ఇల్లు కట్టుకున్నాను. మనకు లేదు అనేటువంటి శబ్దం రాలేదు ఇంకా మాకు ఇంతవరకు. కానీ కూడబెట్టలేను నేను, కూడబెట్టలేను. కానీ పలానా 10 మంది వస్తున్న వాళ్ళకి భోజనం పెట్టాలని చెప్పంటే ఆ స్వామి ఏర్పాటు చేస్తుంది మాకు. అది నా అనుభవం. అది ఎప్పుడు కూడా ఎవ్వరికి లేదు అనే సమస్య రాలేదు నా పరిస్థితి. ఈ ఎన్కతల గ్రామం ఎటు చూసినా ఒక అడవిని తలపిస్తోంది అనడానికి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. మనకు వెనక సుమారు 5 దట్టమైన రావి చెట్లు ఉన్నాయి. రావి చెట్లు ఎంత మహావృక్షం, అది ఎట్లా పెరుగుతుంది, ఎట్లా గుబురుగా ఉంటుంది పైనుంచి. ఇదే ఒక పందిరిలాగా మనకి ఈ ఆలయం చుట్టూ ఉంది అని చెప్పడంలో ఎట్లాంటి ఆశ్చర్యం లేదు. 5 రావి చెట్లు. మనకి మహారాష్ట్రలో పంచవటి అంటేనే 5 వృక్షాలు గుబురుగా ఉంటాయి. అక్కడ ఏ టైం అంటే మనం మిట్ట మధ్యాహ్నం పోయినా కూడా చెట్లన్నీ మనకు ఒక గొడుగులాగా నీడనిస్తాయి. సేమ్ అదే మాదిరి మళ్ళీ మనకు తెలంగాణ ఎన్కతల గ్రామంలో ఈ 5 రావి చెట్లు మొత్తం చుట్టుపక్కల ప్రాంతాన్నంతా కూడా కప్పబడ్డాయి. ఎక్కడో కొంచెం ఇట్లా వెలుతురు తప్ప ఎంత బాగున్నాయంటే ఇటు 1, ఇక్కడ 2, ఆలయం ఇటు పక్కన ఇంకొక 3, మొత్తం 5 రావి చెట్లు. చూస్తే మనకి ఒక అడవిలో ఒక పురాతనమైన ఆలయం, చాలా ఎంతో పురాతనమైన పాత ఆలయం, స్వయంభూ ఆలయం అని చెప్పొచ్చు దీన్ని. ఎట్లాంటి ఆశ్చర్యం లేదు, ఎందుకంటే స్వామి స్వయంగా నేను ఇక్కడ ఉన్నానని చెప్పుకొని ఆ స్వామి ప్రతిష్టాపన చేపించుకున్నాడు కాబట్టి స్వయంభూగా కూడా చెప్పొచ్చు. ఆ స్వామి ఆ విషయాన్ని ఆ భక్తుడికి కలలో కనిపించి చెప్పిన తర్వాత ఒక భిక్షాటన చేసేవాడికి ఆ తర్వాత ఇక్కడ స్వామిని ప్రతిష్టాపన జరిగింది. స్థల పురాణమేమో చాలా 100 ఏళ్ల క్రితం నాటిది. కాకపోతే ఆలయం ప్రతిష్టాపన మాత్రం ఈ మధ్యకాలంలో సుమారు ఒక 20-30 సంవత్సరాల క్రితం నుంచే మనకు అందుబాటులో ఉంది. కాకపోతే స్థల పురాణాన్ని చూస్తే మాత్రం 100 ఏళ్ల ఘన చరిత్ర ఉన్న ఆలయం ఇది. చుట్టుపక్కల చాలా ప్లేస్ ఉంది. ప్రధాన టెంపుల్ ఇది. కానీ భజన కార్యక్రమాలు జరుగుతున్నాయి శనేశ్వర ఆలయంలో. శనివారం రోజు వస్తే భజనలు ఎట్లా జరుగుతాయని కూడా మనం చూడొచ్చు. భజన కార్యక్రమాలు అయితే ప్రతి శనివారం కూడా ఈ శని దేవుడి ఆలయంలో అన్నదానం జరుగుతుంది.
మరి ఆ అన్నదానంకి ఎంతో మంది భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. వాళ్ళందరికీ సరిపడా భోజన ప్రసాదం, అన్న ప్రసాదం వంట చేసే వాళ్ళు మనతో పాటు రెడ్డి గారు ఉన్నారు. ఏం రెడ్డి మీ పేరు? వెంకటరెడ్డి. వెంకటరెడ్డి గారు, ఎన్నేళ్ళు ఉంటాయి మీకు? నేను 48 సంవత్సరంలో నా డేట్ ఆఫ్ బర్త్ 1948. 48. చాలా ఏళ్ళు ఉన్నాయి. ఎంతమందికి అంటే సుమారు మీరు వండిన వాళ్ళకి ఎంతమంది, ఎక్కువ మందికి ఒకవేళ వండిన దానికంటే ఎక్కువ మంది వచ్చింది అనుకోండి, మరి ఎట్లా అప్పుడు? అప్పుడు మళ్ళీ పెడతాం. మళ్ళీ పెడతారు. ఏమేం చేస్తారు శనివారం శనివారం అన్నప్రసాదం? ఒక కూరగాయ, సాంబారు, అన్నం. కూరగాయ, సాంబారు, అన్నం. ఎన్నేళ్ల నుంచి మీరు ఈ వంట చేస్తున్నారు? 35-36 ఏళ్ళు. 36 ఏండ్ల నుంచి. సో 36 ఏండ్ల క్రితము ఈ ఆలయానికి వచ్చే భక్తులు, ఇప్పుడు వస్తున్న భక్తులు సమానంగా ఉన్నారా, ఎక్కువైందా? ఎక్కువనే వస్తుంది. ఎక్కువనే వస్తుంది. శనివారం రోజు ఎక్కువ వస్తారా? శనివారం రోజు ఎక్కువ వస్తుంది. మీరు ఇక్కడే ఉంటారా? లోకలా? ఊర్లోకి వస్తానమ్మా. ఓకే, లోకల్లో ఊర్లో ఉంటారు. లోకల్. ఇప్పుడు ఇన్నేళ్ల నుంచి ఇక్కడ భక్తులకి వంట వండుతున్నారు, వాళ్ళకి మంచి కడుపు నింపుతున్నారు, రుచికరంగా వండి ఆకలితో ఉన్న భక్తులకి మంచిగా అన్న ప్రసాదం ఇస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇన్నేళ్ల నుంచి ఒకటే పని కదా, బోర్ రాదా? నాకేం బోర్ రాదమ్మా. నాకు ఇంకా జ్వరం రాలేదు, ఏం రాలేదు, కాళ్ళు నొప్పులు లేవు, ఏ నొప్పులు లేవు. జ్వరం నెచ్చిన వస్తున్నా కానీ మళ్ళీ శనివారం మా స్కూల్ని 4 గంటలకు లేస్తా, హుషారు అయిపోతా అంతే. మరి అన్న ప్రసాదం అంటే అది ఉచితంగా పంపిణీ చేసేదే. మరి మీకు మీ పొట్టకూటికి మీకు ఏంటి, ఎట్లొస్తుంది? మా కొట్టుకొచ్చి భక్తులు ఇస్తారమ్మా. ఈ గుడి నుంచి కూడా ఈ రోజు 500 ఇస్తారు. ప్రశాంతంగా ఉందా? ప్రశాంతంగా. ఈ టెంపుల్ లో మీకు ఇష్టమైంది, ఈ ఆలయంలో మీకు ఇష్టమైందంటే ఏం చెప్తారు రెడ్డి గారు? మేమా ఈడ అందరికి మంచిగా జరుగుతుందమ్మా. ఇది మహారాజు గారు ఆ హంసవాహనం మీద పెట్టిండు, జ్ఞానేశ్వర్ మహారాజు గారు. అయితే దీనికి మహారాజు ఏం చెప్తుండే, ఈడ ఏది అనుకున్నది అయితే జరుగుతుంది అంటని చెప్పిండు. అంతే, మీరు ఏం రాదు, మీకు మంచి ఉంటావు నువ్వు అంటని చెప్పి. మీకైతే మంచిగా అనిపిస్తుంది కదా? మంచిగా అనిపిస్తున్నది. అదృష్టవంతులు. స్వామి కృప మీకు ఇట్లనే ఉండాలని కోరుకుంటున్నాం మేము కూడా. కానీ ఈ శనేశ్వర ఆలయంలో వంట వృత్తిలో సుమారు 30 ఏళ్ల పాటు నిర్విరామంగా ఈయన చేతుల మీదగానే వంట జరుగుతోంది. ఒక అన్నము, అలాగే సాంబారు, ఏదైనా కూరగాయతో వచ్చిన భక్తులందరికీ కూడా అన్న ప్రసాదాన్ని వడ్డిస్తున్నారు. చాలా గొప్ప కార్యం, గొప్ప మనిషి అని చెప్పుకోవచ్చు మనం రెడ్డి గారిని. ఆయన చెప్తున్న విషయం అయితే, ఇంట్లో అసలు ఉండబుద్ధి కాదు, నాకు ఇప్పటి వరకు ఏ రోగాలు లేవు, ఇక్కడ ఉండే ఈ ప్రశాంతమైన జీవితం వల్లే నాకు రోగాలు రాకుండా ఉన్నాయి, నేను ప్రశాంతంగా ఇన్నేళ్ల పాటు జీవించగలుగుతున్నా అని ఒక ఆత్మ సంతృప్తి అంటారు కదా, ఆ నిండుగా ఆత్మ సంతృప్తి ఆయనలో కనిపిస్తుంది. వచ్చిన వాళ్ళు ఏమైనా ఇస్తే తీసుకోవడం తప్ప ఆయనకైనా అడిగేటట్టు కూడా లేరు మనిషి. ఎంతో మంచిగా అనిపించింది మాట్లాడితే. ఇతల గ్రామంలో ఉన్న శనేశ్వర ఆలయానికి వచ్చిన భక్తులతో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. హైదరాబాద్ నుంచి. ఎట్లా తెలుసు మీకు శని దేవుని గురించి? జస్ట్ ఆన్లైన్ లో చెక్ చేసి వచ్చాము. ఆన్లైన్ లో. ఎట్లా అనిపించింది టెంపుల్? బాగుందండి, చాలా అయితే బాగుంది. శని దేవుడి టెంపుల్స్ మనకు తెలంగాణలో కాదు, అసలు నిజానికి భారతదేశంలోనే తక్కువ. అవును. సో మనకి ఇక్కడ ఉత్తర ముఖంగా చూస్తున్న శని దేవుడు ఉన్నారట. సో టెంపుల్ గొప్పదనం గానీ, ఈ స్థలం ఇక్కడ ఇంత విశాలంగా ఉండటం గానీ, ముఖ్యంగా పచ్చని ప్రకృతిలో చూస్తున్నాం కదా, ఎక్కడ చూసినా చెట్లు. అసలు ఇట్లాంటి టెంపుల్స్ మనకి సిటీలో కనబడాయండి. మీకు ఇవాళ ఏమనిపించింది? చాలా బాగుంది. ఫస్ట్ టైం వచ్చినారు కదా? ఫస్ట్ టైం వచ్చాము, చాలా బాగుంది. ఎంత అంటే మీకు వచ్చేటప్పుడు రోడ్ గానీ వే గానీ ఏమైనా ఇబ్బందికరంగా అనిపించింది? రోడ్ కొంచెం బాగాలేదండి మధ్యలో, బట్ అదర్వైజ్ బాగుంది, అంతా ఓకే. టెంపుల్ లో ఇంకేమైనా ఉంటే బాగుండు అనిపించిందా? ప్రస్తుతం అయితే ఇది బాగుంది, ఎందుకంటే మేము ఫస్ట్ టైం వచ్చాం కనుక ఇట్స్ ఓకే. అంటే సిటీలో కంపేర్ చేసుకుంటే కొంచెం అవుట్స్కట్ లో ఉంది, చాలా పచ్చదనం ఉంది, ప్లేస్ కూడా చాలా విస్తరించి ఉంది కనుక చాలా బాగుంది. ఎస్, మనతో మరికొంతమంది భక్తులు ఉన్నారు, మాట్లాడిద్దాం. ఎక్కడి నుంచి వచ్చారండి? వికారాబాద్. ఎట్లా తెలుసు ఈ ఆలయం గురించి? అంటే పేరెంట్స్ చెప్తుంటారు అన్నమాట, వాళ్ళు శనేశ్వర గుడి వాళ్ళు వస్తూ ఉంటారా? ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? వాళ్ళు చాలా 10-15-20 ఇయర్స్ నుంచి వస్తుంటారు. శనిదేవుడి టెంపుల్స్ ఇంతకు ముందు మీరు ఇంకేమైనా టెంపుల్స్ వెళ్ళిండ్రా శనిదేవుడివి? అక్కడ షిరిడి వెళ్ళినప్పుడు శని శంగాపూర్, అక్కడ మళ్ళీ ఇక్కడ లోకల్ మాత్రం ఇది ఒక్కటే ఉంది మేడం.
శని సింగనాపూర్ వెళ్ళినప్పుడు అది ఓన్లీ శని దేవుడికి దక్షిణ ముఖంగా చూస్తాడంట ఎక్కడైనా. ఇది ఉత్తర ముఖంగా చూస్తున్న శని దేవుడు అని మీకు తెలుసా? అవును మేడం తెలుసా. తెలుసా? మా పేరెంట్స్ చెప్తుంటారు, వెళ్ళమని చెప్తుంటారు, వాళ్ళకి మంచిగా అయింది, ఏమైనా కోరుకుంటే మీకు కూడా మంచిగా అవుతుంది, వెళ్ళండి అని చెప్పి చెప్పారు. ఎట్లా అనిపించింది మొత్తం చుట్టూ? మీరు ఫస్ట్ టైం వచ్చినారు కదా? లేదు మేడం, ఆల్రెడీ 2-3 టైమ్స్ వచ్చాను. ఒకలే వచ్చిండ్రా? లేదు మేడం, మా ఫ్యామిలీతో వచ్చాను. ఓకే, ఎట్లా అనిపిస్తుంటది ఇక్కడికి వచ్చినప్పుడల్లా? ఇక్కడికి వచ్చినప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది మేడం, చెట్లు అంటే మొత్తం మంచిగా అనిపిస్తుంది ఎన్వైరన్మెంట్. పీస్ గా ఎక్కడన్నా సరే సిటీలో ఉన్నప్పుడు ట్రాఫిక్ సౌండ్ అవన్నీ ఉన్నాయి, ఇక్కడ పీస్ గా లొకాలిటీ మంచిగా ఉంటుంది మేడం. శనిదేవుడికి అంకితం చేయబడిన ఒక మంచి ఆలయం ఈ శనేశ్వర ఆలయం ఎన్కతల గ్రామంలో ఉంది. అయితే ఎన్కతల గ్రామంలోనే శనిదేవుడు నేనున్నాను, నన్ను ఒక గుడి కట్టి మొక్కుకోండి, నన్ను పూజించండి అని చెప్పడం ఎవరి వల్ల జరిగింది, ఈ నిర్మాణం ఎవరి వల్ల అయ్యిందో వాళ్ళకి, అట్లాంటి ముఖ్యులైన మహారాజులకి స్వాములకి ఇక్కడ 3 ఉప ఆలయాలు కనిపిస్తున్నాయి. మనము ఒకటి ఇక్కడ చూడొచ్చు, లోపల ఆ స్వామికి సంబంధించి ఎవరైతే ఈ నిర్మాణం జరగడానికి ఈ ఆలయం మనకు ఈ ఎన్కతల గ్రామంలో ఉండడానికి కారణమయ్యారో అందులో ఒక గురువు గారికి ఇక్కడ ఒక చిన్న ఉపాలయం. మరొకటి మనం ఇక్కడ పైకి వెళ్తే ఇక్కడ కనిపిస్తుంది మనకు రామ్మోహన్ శర్మ ప్రధాన అర్చకులు చెప్తూ బక్కం ప్రభు మహారాజ్ ఆయన గురించి చెప్పిండ్రు. ఈ ఆలయం మొదట ఇక్కడ కట్టాలి అని అనుకోవడానికి కారణం ఈ బక్క ప్రభు మహారాజ్. అలాగే ఎక్కడో మహారాష్ట్ర నుంచి ఎంతో బతిమిలాడితే తప్ప ఇక్కడికి వచ్చి ఆలయం నిర్మాణంలో కానీ ఇక్కడ స్వామి ఉండడానికి కానీ కారణమైన జ్ఞానేశ్వర్ మహారాజ్ గారు. ఈ జ్ఞానేశ్వర్ మహారాజ్కి కూడా ఆయన మహారాష్ట్ర నుంచి ఇక్కడికి వచ్చారు. జ్ఞానేశ్వర్ మహారాజ్ ఈయన పుణ్యమే, ఆయన మాట, ఆయన వాక్కు కారణమే మనకి ఈరోజు ఈ ఎన్కతల గ్రామంలో ఉన్న శనేశ్వర ఆలయం అందుబాటులోకి రావడం అని చెప్పొచ్చు. అలాగే పక్కన బక్క ప్రభు మహారాజ్ ఉప ఆలయం కూడా ఉంది. దేవుడికి అంటే శనిదేవునికి మొక్కుకున్న అనంతరం ఈ ఆలయానికి ప్రధాన కారకులైన వీళ్ళకి కూడా భక్తులు వచ్చి సేమ్ దైవ సమానులుగా చూసి వీళ్ళని కూడా దర్శించుకొని వెళ్ళటం జరుగుతోంది. సో మనం ఈ ఉపాలయాలని కూడా ఇక్కడ దర్శించుకొని మొక్కుకొని వెళ్ళొచ్చు. శనేశ్వర ఆలయ ప్రధాన ఆలయానికి ఎదురుగానే ఉపాలయాలు ఉన్నాయి. మొదటిది మనం ఇక్కడ చూడొచ్చు రామదాసు ఆలయం. రామదాసు స్వామికి ఇక్కడ ఒక ఆలయం ఉంది, లోపల రామదాసు విగ్రహం ఉంది. అలాగే పక్కనికి వస్తే రామదాసు ఆలయానికి పక్కనే ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. ఇది మధ్యాహ్నం 12-1 గంట వరకే ఉపాలయాలన్నీ కూడా క్లోజ్ చేసిన పరిస్థితి. ప్రధాన ఆలయం కూడా గర్భగుడిని మూసివేయరు, ఎవరైనా లేటుగా వస్తే దర్శించుకోవడానికి వీలుంటుంది. కానీ పూజలు అభిషేకాలు ఇలాంటివి చేసుకోవాలనుకునే వాళ్ళు మాత్రం మధ్యాహ్నం భోజన సమయానికంటే ముందే ఎర్లీగా వచ్చి చేసుకొని వెళ్తే బాగుంటుంది, లేకపోతే మళ్ళీ ఈవినింగే. సో మధ్యాహ్నం భోజన సమయం మాత్రం విరామం తీసుకుంటారు. మనకు అయ్యగారులు అందుబాటులో ఉండాలన్నా పూజారులు పూజ విధానాలు మనకు అవసరమైన మనం ఎర్లీగా రావాలి అనేది గుర్తుంచుకోవాలి. ఉపాలయాలు అయితే చుట్టూ చాలా ఉన్నాయి, ముఖ్యంగా మహారాజుల వారివి, అలాగే రామదాసు అండ్ ప్రసన్న ఆంజనేయ స్వామి ఉపాలయాలుగా మనం చెప్పొచ్చు. శనిదేవుడికి అంకితం చేయబడిన ఒక ప్రధాన ఆలయం మన తెలంగాణలోని ఎన్కతల శనేశ్వర ఆలయం. ఈ ఆలయ విశేషాలు మనం చూసాం, ఉపాలయాలు చూసాం, మహారాజులకు కేటాయించబడిన ప్రత్యేక ఆలయాలు కూడా చూసాం. ఈ ఆలయానికి రావాలంటే కూడా రాసిపెట్టి ఉండాలి. ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం గడపాలన్నా కూడా నిజానికి రాసిపెట్టి ఉండాలి. అంత అద్భుతమైన ఆలయం. సిటీలో మనకు ఇలాంటి ఆలయాలు కనపడవు. నిజంగా శని దోషాలు, నరదృష్టి ఉన్నవాళ్ళు, గ్రహ దోషాలు ఉన్నవాళ్ళు తప్పకుండా శనివారం రోజు చూసుకొని ఈ ఆలయానికి వచ్చి దర్శించుకోవటం అన్ని విధాల శ్రేయస్కరం. ఇది ఇవాల్టి మన దేవాలయం ఒక ఎపిసోడ్. కెమెరామెన్ కిరణ్, శ్రీకాంత్, యశోద, పల్లవి టీవీ.